ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు ఎండు మెత్తల కర్రీ చేసుకుందామండి. ముందుగా కోడిగుడ్డుని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. మెత్తలని వేడి నీళ్ళలో వేసుకుని 4 సార్లు కడుక్కుని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ మెత్తలని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కోడిగుడ్లను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి సరిపడేంత కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకొని ముందుగా వేపించి పెట్టుకున్నాం కదండి మెత్తల్లో కోడిగుడ్డు కూడా అందులో వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు ఎండు మెత్తళ్ళ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.